హలో ఫ్రెండ్స్, మన K7 కథలు ఛానల్కు స్వాగతం. ఈరోజు నేను మీకు ఒక అందమైన, అనుకోకుండా చిగురించిన ఒక రొమాంటిక్ కథను చెప్పబోతున్నాను. మన ఛానల్ నుంచి వస్తున్న ఈ సరికొత్త రొమాంటిక్ కథకి మీరందరూ ఒక 251 లైక్స్ టార్గెట్ కంప్లీట్ చేస్తారని ఆశిస్తున్నాను. ప్లీజ్ వీడియోని లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ఛానల్కు సపోర్ట్ చేయండి. ఇక కథలోకి వెళితే, నా పేరు అనన్య. నా వయస్సు 26 ఏళ్లు. మా అక్క నాకంటే 3 ఏళ్లు పెద్దది. మాది చాలా అందమైన, ప్రశాంతమైన చిన్న పల్లెటూరు. మా అక్కకి మా దొరల చుట్టరికంలోనే ఉన్న అభినవ్ బావకి ఇచ్చి 7 ఏళ్ల క్రితం పెళ్లి చేశారు. పెళ్లి తర్వాత వాళ్లు హైదరాబాద్ సిటీకి వెళ్ళిపోయి అక్కడే సెటిలయ్యారు. పెళ్లయి 7 ఏళ్లు గడిచినా పిల్లలు లేరని బాధపడుతున్న మా అక్క లేకలేక ఇప్పుడు ప్రెగ్నెంట్ అయింది. దాంతో విశ్రాంతి కోసం మా పల్లెటూరికి వచ్చింది. అక్క ఇక్కడే ఉండిపోవడంతో హైదరాబాద్లో బావకి వంట చేసి పెట్టడానికి, ఇంటిని చూసుకోవడానికి ఎవ్వరూ లేరు. అప్పటికీ బావ ఒక్కడే ఇబ్బంది పడుతుండటంతో నువ్వు వెళ్ళి అభినవ్కి కొన్నాళ్లు వంట చేసిపెట్టు అంటూ మా ఇంట్లో వాళ్లంతా నన్ను హైదరాబాద్ పంపించారు. అలా నేను అభినవ్ బావ దగ్గరికి వచ్చాను. మొదటి 15 రోజులు చాలా మామూలుగానే గడిచిపోయాయి. నేనంటే బావకి చాలా సరదా. ఇద్దరం ఎప్పుడూ ఒకరినొకరు ఆట పట్టించుకుంటూ చాలా చిలిపిగా మాట్లాడుకునేవాళ్లం. కాని ఒకరోజు ఊహించని విధంగా వాతావరణం మొత్తం మారిపోయింది. ఆ రోజు సాయంత్రం బావ ఆఫీస్ నుంచి రావడానికి ఇంకా టైం పడుతుంది కదా అన్న ధీమాతో స్నానం చేసి బయటకు వచ్చాను. పొడవాటి డ్రెస్ వేసుకున్నాను కాని జుట్టు ఆరపెట్టుకోలేదు. నా గదిలోకి వెళ్తూ వెళ్తూ నా పొడవాటి జుట్టును ఆరపెట్టుకోవడానికి కొద్దిగా ముందుకు వంగాను. అలా నేను వంగినప్పుడు నా జుట్టులోంచి నీటి చుక్కలు మెల్లగా జారి నా మెడమీదుగా కిందకు పడుతున్నాయి. ఆ తడి అందం, నా ముఖం మీద పడుతున్న ముంగురులు నాకు నేనే ఒక వింతైన మైకంలో ఉన్నట్టు అనిపించింది. ఆ మూడ్లో ఏదో పాట పాడుకుంటూ అలాగే జుట్టు తుడుచుకుంటున్నాను. కానీ బావ అప్పటికే ఆఫీస్ నుంచి వచ్చేసి నా గదికి ఎదురుగా నిలబడి ఉన్నాడు. నేనేమాత్రం గమనించలేదు. నా లోకంలో నేనుండి అలా జుట్టు ఆరబోసుకుంటున్న నా వైపు అభినవ్ బావ స్టన్నైపోయి చూస్తున్నాడు. రెప్ప వేయడం కూడా మర్చిపోయి నా కళ్లలోని ఆ ప్రశాంతతను, ఆ తడిసిన జుట్టును అలా చూస్తూ ఉండిపోయాడు. అప్పుడే నాకు ఏదో అలికిడై తలెత్తి చూశాను. బావ నన్నే చూస్తున్నాడు. ఆయన చూపులు నాపై నిలిచిన విధానం నాలో ఏదో తెలియని సిగ్గు, వణకు పుట్టించాయి. నా మనసులో ఏదో అలజడి మొదలైంది. వెంటనే పరుగున నా గదిలోకి వెళ్లి తలుపు వేసుకున్నాను. ఆ సంఘటన తర్వాత 2 రోజులపాటు మా మధ్య ఒక విచిత్రమైన వాతావరణం. ఇద్దరం సరిగ్గా మాట్లాడుకోలేదు, ఎదురుపడినా చూపులు కూడా కలుపుకోలేదు. కాని ఆ సీన్ అభినవ్ కళ్లల్లోనించి, నా మనసులోనించి పోలేదు. అలా 2 రోజులు గడిచాక వీకెండొచ్చింది. ఆ రోజు రాత్రి నేను కూర్చుని ఉండగా బావ నాకోసం ఒక సర్ప్రైజ్ తెచ్చాడు. ఎప్పుడో పల్లెటూరిలో పండుగలకు సరదాగా కొద్దిగా కల్లు తాగేదాన్ని. అది ఆయనకు గుర్తుంది. నాకోసం ప్రత్యేకంగా పల్లెటూరి స్వచ్ఛమైన కల్లు తీసుకొచ్చాడు. నా ముందు పెడుతూ ఎంతో ప్రేమగా తాగు అనన్యా అన్నాడు. నాకు కూడా ఇష్టం కాబట్టి సరే అని కొంచెం తాగాను. కాని మాటల మధ్యలో అది కాస్త ఎక్కువగా తాగేయడంతో నాకు ఊహించని విధంగా మత్తు ఎక్కేసింది. తల గిర్రున తిరిగినట్టై కూర్చున్న చోటనుంచి లేవబోయి తూలిపోయాను. ఒంట్లో ఏమాత్రం బ్యాలెన్స్ లేకుండా పడిపోతున్న నన్ను చూసిన బావ వెంటనే నా దగ్గరకు వచ్చి నన్ను అమాంతం తన చేతుల్లోకి ఎత్తుకున్నాడు. నా గది పై అంతస్తులో ఉంది. బావ నన్ను గాల్లోకి లేపగాని నా చేతులు ఆటోమేటిక్గా అభి మెడ చుట్టూ పెనవేసుకున్నాయి. అప్పటికే మత్తులో తూలిపోతున్న నాకు బావ వేడి స్పర్శ తగలగాని ఒంట్లో ఒక్కసారిగా కరెంటు పాకినట్టయింది. ఆ తాకిడికి నా కళ్ళు మత్తు కాస్త రొమాంటిక్ మత్తుగా మారిపోయింది. బావ నన్ను ఎత్తుకుని మెట్లు ఎక్కుతుంటే నేను ఆయన కళ్లల్లోకి చాలా డీప్గా మైమరచిపోయి చూస్తున్నాను. నా చూపుల్లోని ఆరాటాన్ని అభి కూడా గమనించాడు. నన్ను మరింత భద్రంగా తన గుండెలకు దగ్గరగా లాక్కున్నాడు. ఆ క్షణంలో అభి పట్టుకున్న తీరు, ఎవరైనా తన ప్రాణానికి ప్రాణమైన వాళ్లని ఎంత రొమాంటిక్గా పట్టుకుంటారో అలా హత్తుకున్నాడు. అభి గుండెచప్పుడు నాకు స్పష్టంగా వినిపిస్తోంది. ఆ స్పర్శకి నా ఒళ్ళు పులకించిపోయింది. నన్ను అలా పైగదిలోకి తీసుకెళ్లి మెల్లగా మంచంమీద పడుకోబెట్టాడు. కళ్ళు తాగిన మత్తులో ఉన్న నా దగ్గరకు అభి మెల్లగా వచ్చి కూర్చున్నాడు. బావ కళ్లల్లో నామీద ఒక విపరీతమైన ఆకర్షణ, ప్రేమ. ఆ చూపుల వేడికి నేను సిగ్గుపడుతున్నా. నాలో ఏదో ఆపలేని కొత్త ఫీలింగ్. అభి చేతివేళ్లు నా చెంపను తాకగానే నాకు ఏమవుతుందో నాకే తెలియని ఒక మైకం కమ్మేసింది.
ఆ ఆపుకోలేని భావావేశంతో నేను కూడా అతనికి దగ్గరయ్యాను. 2 రోజుల క్రితం నన్ను ఆ చూసినప్పట్నుంచి అభి మనసులో రేగిన అలజడి ఆ రాత్రి కట్టలు తెంచుకుంది. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న వర్షం నేలని తాకినట్టుగా. ఆ క్షణంలో మా మనసులు, దేహాలు ఒకటయ్యాయి. నా చిన్న లోకం మొత్తం కొత్త రంగులు అద్దుకున్నట్టనిపించింది. నేను తాగిన ఆ మత్తు, అభి చూపించిన ఆ ప్రేమకి నా ఒంట్లో ప్రతి నరం ఝుమ్మనిపించింది. ఆ రాత్రి మా ఇద్దరి మధ్య ఉన్న దూరం పూర్తిగా చెరిగిపోయింది. అభి నాలోని ఆరాటాన్ని అర్థం చేసుకుని నాకు తన ప్రేమను పంచాడు. ఉదయం మెలకువ వచ్చేసరికి తల కాస్త భారంగానే ఉంది. కళ్ళు తెరిచి చూస్తే పక్కన అభి. రాత్రి జరిగిన సంఘటనలన్నీ ఒక అందమైన కలలాగా నా కళ్ల ముందు మెదిలాయి. అభి నన్ను ఎంతలా ప్రేమించాడంటే ఆ మత్తులో, ఆ ప్రేమలో నాకు ఒక్క క్షణం అనిపించింది. ఈ ఇంట్లో, ఈ అభి పక్కన శాశ్వతంగా నేనే ఉండిపోవాలి అన్నంత స్వార్థం నాలో పుట్టుకొచ్చింది. ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని రొమాంటిక్ కథల కోసం మన K7 కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. తర్వాతి భాగంలో అనన్య, అభినవ్ల బంధం ఏ తీరం చేరుకుందో తెలుసుకోవడానికి ఛానల్ ఫాలో అవుతూ ఉండండి.